క్వశ్చన్ పేపర్ జేఎన్టీయూ క్వశ్చన్ పేపర్ చూడు ఇదంతా చూడు మూడు పెట్టుకుంటా చేద్దాం. ద వరస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్, అది కూడా ఈ రికమెండేషన్ మీద. ఎంత విచారంగా Yo, what's up guys, welcome back to the channel again. Hope everyone is doing great. Welcome back to a fresh vlog after a long gap. This is me. ఎవరికో వెళ్ళిపోయింది ఛానల్ అనుకోకండి, ఇది నేనే. ఐ గాట్ మై హెయిర్ కట్ అండ్ ట్రిమ్ మొత్తం చేసేసాను. దిస్ ఈస్ హౌ ఐ లుక్ నౌ. బాగాలేదు, అందుకే క్యాప్ పెట్టేసా. అండ్ ప్రజెంట్ అయితే మనము చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాము హలీం తినడానికి. చాలా డేస్ అయిపోయింది అనమాట, వెళ్ళాలి అని అనుకుంటా. అండ్ ఈరోజు సాటర్డే, మంచి వీకెండ్ కదా, మంచి వైబ్ ఉంటుంది. అండ్ దట్టు రంజాన్ టైం కదా, ఫుల్ వైబ్ వస్తుంది. సో లెట్స్ గో. లిటరలీ 11:30, ఆల్మోస్ట్ 10:30కి వచ్చాము. ఇక్కడికి వచ్చి లోపల ఎంత గంట పట్టి తీరింది. ఇంకైతే ట్రాఫిక్ జామ్ అయింది. బైక్ మొత్తం బుల్లెట్ ఆయిల్ అయిపోయి ఫ్యాన్ తిరుగుతానే ఉంది. నా బైక్ అయితే ఆల్మోస్ట్ మొత్తం సెగలు కలుపుతుంది వేడికి. A few minutes later. ప్రెసెంట్ అయితే మనం అయితే ఏదైతే మదీనా హోటల్కి అయితే వచ్చేసాము. షాదాబ్ అయితే ఫుల్ క్రౌడెడ్ ఉంది. అండ్ యాక్చువల్లీ అయితే క్యాష్ కూడా క్యారీ చేయలేదు మేమైతే. ఫోన్పే ఆన్లైన్ పేమెంట్ అయితే తీసేసాను అనమాట. పోయి చూసాము ఆల్మోస్ట్ ఒక 100+ మెంబర్స్ అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఏడుకు వచ్చి కూర్చున్నాము, దెప్పగాడు, నేను, వీళ్ళిద్దరు. అండ్ ఆర్డర్ చేసుకోవాలి, చూద్దాం ఏమైనా వెరైటీస్ ట్రై చేద్దాం. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చింది అయితే హలీం తినడానికి. ఇక్కడ కూడా బాగుంటుంది అన్నారు పవన్ అయితే. సో లెట్స్ ట్రై. వీడికి మస్తు చెప్పా బైక్ నేను తీసుకుంటారా అని చెప్పి. పాపం ర్యాంప్ అయింది. యశ్వంత్, ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ రోడ్? ముందే చెప్పే ఆడికి అదే ట్రాఫిక్ ఉంటుంది కదా, వాడు చూడలే అనమాట ఇంతవరకు. ఫస్ట్ టైం ఈ సైడ్ రావడం. ఆల్మోస్ట్ ఎంత నాలుగు పట్టింది మాకు ఈ హోటల్ దగ్గరికి రావడానికి. అయితే వీళ్ళు మాత్రం ప్రశాంతంగా వచ్చేసారు. నేను పాటలు వినుకుంటా కూర్చున్నా బ్యాక్ సైడ్. అయితే మొత్తం ఎంత హీట్ ఎక్కిందంటే పాపం నేను కాళ్ళు మొత్తం చూడండి, రియాక్షన్ చూడండి అసలు. పాపం కదా, వీటికి చలాన్లు ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూసాము, క్వశ్చన్ పేపర్ పోతున్నట్టు పోతనే ఉంది. అసలు అదే సైడ్ చెక్ చేయాలి అసలు. నెంబర్ ప్లేట్ పెడతాం పాపం. ఒకరోజు చెక్ చేసుకుంటున్నాము ఎవరికి ఎంత చలాన్లు ఉన్నాయని. వీళ్ళకైతే ఒక 4 ఏమో ఉండే కదా ఆ టైంలో. 2000 చేంజ్ ఏముంది. నా దానికి ఒకటి హెల్మెట్ లేకుండా ఈ డిపార్ట్ తీసుకోపోయినాడు ఆ రోజు. అందుకు ఎంత 135 రూపీస్ ఏమో ఉండే. ఒకసారి వీళ్ళు ఓపెన్ చేసాము, ఇక్కడ చూద్దాం. నెంబర్ కొడతాడు, చూద్దాం. చూడండి క్వశ్చన్ పేపర్, జేఎన్టీయూ క్వశ్చన్ పేపర్ చూడు ఇదంతా. అదే ఏ మొత్తం కలిపి మనది 7,000. అదే 7,800 ఉందిరా. కొన్ని కట్ చేసేట్టున్నారు. టోటల్ ఫైన్ 8,960. 8,465. నైస్ రా. 10,000 చేసిన తర్వాత కట్టావా భయ్యా? Sorry. బాగా ఇచ్చిండ్రు అబ్బా. ఒక ఎగ్ ఇచ్చాడు, పీసెస్ ఇచ్చాడు. చికెన్ అవైలబుల్ లేదు, ఓన్లీ మటన్ అంట. సో మటన్ ట్రై చేద్దామని 2 చెప్పుకున్నాం.
సో లెట్స్ ట్రై ద టేస్ట్. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నా హోటల్ ఇంటర్నేషనల్ అయితే ట్రై చేస్తా, అండ్ మళ్ళీ ఇప్పుడు మదీనాకి వచ్చామన్నమాట. చాలా ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ అవ్వలేదు. సో లెట్స్ ట్రై దిస్. ఉందా నార్మలే ఉంది, అది ఎంత టేస్ట్ రోడ్లు పెడితే అరిగిపోతుంది. ఆ గుడ్డు అన్నీ పెట్టుకుంది బాగుంది. గుడ్డు పోయింది రావట్లేదా? జీడిపప్పు కూడా పెట్టు. జీడిపప్పు తాత ఎదురు పెట్టాలా? పీసు మొత్తం 3 మిక్స్. థమ్స్అప్ పోసుకోరాలి కొంచెం. థమ్స్అప్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చూడు 3 పెట్టుకుని ట్రై చేద్దాం. ఎయ్ రకరకాలుగా ఉంది మాస్టర్. 2 hours later. Guys, after having the worst biryani in Hyderabad, అది కూడా ఈ రికమెండేషన్ మీద, మదీనా కదా అది మదీనానే కదా. మదీనా సేమ్ ఏమంటారు దాన్ని, టమాటో రైస్ తిన్నట్టనే ఉంది. 1500 బొక్క. ప్రజెంట్ అయితే రోహిత్ గారు వచ్చేసి రాసాని లైక్ పాన్ తిండి ఇక్కడ వచ్చామన్నమాట. లెట్స్ ఇదన్నా టేస్ట్ 1200 మహారాజా పాన్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న బాబా 1200 జస్ట్ అంటే బిల్ కట్టే అట్రా రాజా రాణి దిస్ 1200 pounds bill paid by Satish Sagar. విజ్ఞాన ప్రదర్శనలో రాజా అంటే రాని వెళ్ళిపోయింది. ఇప్పుడే రాని వెళ్ళిపోయిందంట. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నాకేదైనా బాగుందని చెప్పేసి. ఏది తీసుకున్నాను? చాక్లెట్ బాండ్లో కూడా చాక్లెట్ వేసి కలుపుతున్నారే. ఎవర్రా మీరంతా? యాక్చువల్గా అందులో నాదొకటి ఉందిలేండి. నేనైతే లైక్ కిట్ క్యాట్ అయితే తీసుకున్నా. ఈడేం తీసుకోలే, వీనికి ఐస్ కోలా కావాలంట. ఐస్ కోలా ఎంత విచారకం అంట. కిట్ క్యాట్ పాన్, కిట్ క్యాట్ నెవర్ బ్రేక్, హ్యావ్ ఎ బ్రేక్, హ్యావ్ ఎ కిట్ క్యాట్ పాన్. దవడ పెట్టుకొని రసం అల్లం చేసి అని చెప్పాను. అర్థలేదు. మనవాడు కొత్త కొత్త చెప్తున్నాడు, తినకూడదు అంట. ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకుండు. ఆడు దాన్ని కొరికి కొరికి చంపుతుంది.